హాయ్ అండి. వేలు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సి సఫర్ ఎయిర్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకు సిఎస్సి సఫర్ ఎయిర్ టికెట్లో మార్కప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ టికెట్ బుక్ చేసిన తర్వాత విఎల్ఈ కమిషన్ ఎంత వస్తుందని చెప్పేసి నేర్చుకున్నామండి. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనకు వీడియో డిస్క్రిప్షన్లో సిఎస్సి సఫర్ యొక్క లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సిఎస్సి సఫర్ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంటే సిఎస్సి ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే అండి. సో దీంట్లో వచ్చేసి మెనూలో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెనూలో వచ్చేసి అవర్ సర్వీసెస్ అని ఉంటుంది అండ్ కమర్షియల్ అని ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కాంటాక్టర్స్ ఉంటుంది అండ్ విఎల్ఈ యొక్క నేమ్ అయితే షో చేయడం జరుగుతుంది. లాస్ట్లో వచ్చేసి లాగౌట్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి కాబట్టి అవర్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ట్రైన్ టికెట్ ఉంటుంది, ఫ్లైట్ టికెట్ ఉంటుంది, బస్ టికెట్ ఉంటుంది, హోటల్ ఉంటుంది, ట్యాక్సీ సర్వీసెస్ ఉంటుంది, ఫారెక్స్ సర్వీసెస్ ఉంటుంది, టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజ్ ఉంటుంది, మాన్యుమెంట్ టికెట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ప్రజెంట్ ఫ్లైట్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలనే టాపిక్ ఎంచుకున్నాం కాబట్టి సో దాని గురించి మాట్లాడదాం. ఓకే అండి. సో ఇక్కడ ఫ్లైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 వెబ్సైట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు సిఎస్సి సఫర్ ఎయిర్ అనమాట. ఇది మనకు సిఎస్సిలో కొత్తగా లాంచ్ అయింది, ఓన్లీ సిఎస్సి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈజీ మై ట్రిప్ ఉంది, నెక్స్ట్ ట్రావెల్ బుటిక్ ఆన్లైన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి యూనిమనీ ఉందన్నమాట. సో ఈ 3 కూడా మనకు ప్రీవియస్లో ఉన్నవే, బట్ ఇప్పుడు మనకు కొత్తగా సిఎస్సి సఫర్ ఎయిర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో సిఎస్సి సఫర్ ఎయిర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ డాష్ బోర్డ్లో మీరు చూసినట్లయితే మనకు మెనూలో చూసుకుంటే ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ హోటల్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి, నెక్స్ట్ మేనేజ్ బుకింగ్ ఉంది, అడ్మిన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ ఉంది. ఓకే అండి. సో దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టికెట్ బుక్ చేయడానికి ముందు మార్కప్ అనేది చేసుకోవాలన్నమాట. సో మార్కప్ చేసుకుంటే మనకు కమిషన్తో పాటుగా నెక్స్ట్ మనం అడిషనల్ మార్కప్ ప్రైస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో కస్టమర్ నుంచి టికెట్ ప్రైస్ అండ్ మనకు సిఎస్సి సఫర్ నుంచి వచ్చేటువంటి కమిషన్తో పాటు ఎక్స్ట్రా మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కప్ చేయాలి అంటే మనం ఇక్కడ వచ్చేసి అడ్మిన్ ఉంది కదా, ఈ అడ్మిన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు విఎల్ఈ కాన్ఫిగరేషన్ ఉంది, నెక్స్ట్ క్విజ్ ఉన్నాయి, నెక్స్ట్ కమర్షియల్ మేనేజ్మెంట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి విఎల్ఈ మార్కప్ అని ఇక్కడ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆల్రెడీ మార్కప్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఇదివరకు చేయనట్లయితే మీరు మార్కప్ చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి ఇక్కడ బేసిక్ ప్రైసెస్ వచ్చి 500 ఇచ్చాను, ఇది ఇంటర్నేషనల్ టికెట్స్ పైన, అండ్ బుకింగ్ ఫేర్ వచ్చేసి 1500 ఇచ్చాను. సో టోటల్గా నాకు టికెట్ పైన 2000 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చైల్డ్కి వచ్చేసి 250 అండ్ బుకింగ్ ఫేర్ వచ్చేసి 500. నెక్స్ట్ ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలకి అనమాట, చిన్నపిల్లలకి వచ్చేసి ఇంటర్నేషనల్ పైన 450 అండ్ మనకు బుకింగ్ ఫేర్ పైన 200 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి 350 రూపీస్ చిన్న పిల్లల పైన వస్తుంది, ఇది వచ్చేసి 750 వస్తుంది. ఓకే అండి. సో ఇది మార్కప్ అనమాట. మార్కప్ వచ్చేసి మనకి ఇక్కడ డొమెస్టిక్ అనేది ఉంది, డొమెస్టిక్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు. ఓకే. మనం దాంట్లో వచ్చేసి బేసిక్ ఫేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ బుకింగ్ ఫేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు 2 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే అండి. ఇది మార్కప్ సంబంధించినటువంటి ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి టికెట్ బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ఫ్లైట్ అనేది కదా, ఈ ఫ్లైట్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మార్కప్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చూసేసాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఐకార్డ్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడ నుంచి చూడొచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫ్లైట్స్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వన్ వే రౌండ్ ట్రిప్ అండ్ మల్టీ సిటీ అనేది ఉంది. సో వన్ వే అయితే వన్ వే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ రౌండ్ ట్రిప్ అయితే రౌండ్ ట్రిప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. మల్టీ సిటీ అయితే మల్టీ సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు వన్ వే టికెట్ ఏ విధంగా బుక్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఇక్కడ హైదరాబాద్ టు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అబుదాబి సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ AUH అనేది సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ మంత్లో మనం ఒక డేట్ తీసుకుందాము. నెక్స్ట్ మంత్ వచ్చేసి 16th తీసుకుందాం. ఓకే అండి. సో ఇక్కడ నాన్ స్టాప్ ఫ్లైట్ అనేది క్లిక్ చేశాను, నెక్స్ట్ సర్చ్ పైన క్లిక్ చేశాను. ఓకే. సో ఇక్కడ మనకైతే ఫ్లైట్స్ అనేవి షో చేయడం జరుగుతుంది అనమాట. సో వెయిట్ చేద్దాము. సో లోడ్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనకు ఫ్లైట్స్ అయితే షో చేయడం జరిగింది. సో హైదరాబాద్ టు అబుదాబి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట,
ఇది ఒక ఫ్లైట్ యొక్క నంబరు అండ్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి టైమింగ్ అనమాట 8:30కి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అబుదాబి 10:40కి ల్యాండ్ అయిపోతుంది. ఓకే అండి. ఓకే, ఇది మనకు ఫ్లైట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నీ కూడా డౌన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ప్రైసెస్ అయితే షో చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి 12,997 అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,587. సో దీంట్లో ఏంటంటే కస్టమర్ ప్రైస్ వచ్చేసి 12,997 అనమాట. విఎల్ఈ ప్రైస్ వచ్చేసి 10,587. ఓకే అండి. సో అక్కడ మనం మార్కప్ చేసుకోవడం వలన మన ప్రైస్ వచ్చేసి 10,587 అనేది షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అమౌంట్ 12,997. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి మనకి 2,410 రూపీస్ అయితే కమిషన్ అనేది ఉంటుందండి. ఓకే, సో మనం మార్కప్ ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి 1,500 బుకింగ్ ఫేర్ అండ్ 500 బేసిక్ ఫేర్. నెక్స్ట్ మనకు వచ్చే కమిషన్తో కలిపి 2,410 రూపీస్ అనేది కమిషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా బుక్ చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ బుక్ ఉంది కదా, ఈ బుక్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఈ బుక్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నెక్స్ట్ కస్టమర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఉంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి మీరు టికెట్ అండ్ ఫ్లైట్కి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో టికెట్ ఫ్లైట్ నెంబరు అండ్ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఏ డేట్ నుంచి బయలుదేరుతున్నారు, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు, ఎయిర్పోర్టు అండ్ జర్నీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి వరకు వెళ్తున్నారు, సో వారి యొక్క డిపార్చరింగ్ టైము, అరైవల్ టైము. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నీ కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్కి వచ్చేసి ఇక్కడ బ్యాగేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. బ్యాగేజ్ ఇన్ఫర్మేషన్ కూడా షో చేసి చూపించండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ యొక్క లేడీస్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్ మిస్సెస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి కస్టమర్ యొక్క. నెక్స్ట్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ వచ్చేసి ఒరిజినల్ ఇండియా, ఇండియాని సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్గా యాడ్ చేయాల్సి ఉంటాయి అనమాట. సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మెయిల్స్ యాడ్ చేయాలంటే మెయిల్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ బ్యాగేజ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే బ్యాగేజ్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇదంతా ఫ్రీక్వెంట్లీ ఫ్లైయర్ అని ఉంటుంది, ఇది కూడా మీరు యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. లేదు పర్టికులర్ సెలెక్టెడ్ సీట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు జిఎస్టీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయొచ్చు. మీకు జిఎస్టీ ఉన్నట్లయితే జిఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకొని జిఎస్టీ నంబరు, జిఎస్టీ నేము, ఫోన్ నంబరు, జిఎస్టీ మెయిల్ ఐడి, అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనదర్ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ బుకింగ్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ బుకింగ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వ్యాలిడేట్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి అమౌంట్ మాత్రం 10,580 సంథింగ్ రూపీస్ ఉంది కదా, ఆ అమౌంట్ అయితే కట్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు ప్రాఫిట్ అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వచ్చేసి బేస్ ఫేర్ ఎంత ఉంది. ఓకే, ఇక్కడ బేస్ ఫేర్ ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్లైన్ ట్యాక్సెస్ ఎంత ఉంది, నెక్స్ట్ బుకింగ్ ఫేర్ ఎంత ఉంది, జిఎస్టీ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఓకే, సో టోటల్ టికెట్ ఫేర్ వచ్చేసి 12,997. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లైడ్ కమర్షియల్ ఉంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు కమిషన్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ స్విచ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, దీనిపైన క్లిక్ చేశాను. సో మీ యొక్క కమిషన్ వచ్చేసి 142 రూపీస్ అయితే కమిషన్ వచ్చింది. దీంట్లో నుంచి 2.84 అయితే మనకి టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టోటల్గా మనకు రియల్లీ పే కట్ అయ్యే అమౌంట్ 10,587 రూపీస్ అయితే డిడక్ట్ అయిపోతుంది. సో టోటల్గా మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ వచ్చేసి 2,410 రూపీస్ అనేది మన ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇది మనము సిఎస్సిలో టికెట్ ఏ విధంగా, ఫ్లైట్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలని చెప్పి ప్రాసెస్ అండ్ మార్కప్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పి ప్రాసెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర్నీ స్టార్ట్.